హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అయితే మధ్యాహ్నం రైస్ ప్రొద్దున వండినా, అది మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయిపోట్లా మా ఆయన నుండి అన్నాడు మళ్ళీ రైస్ పెట్టాలంటే, రైస్ ఎందుకులే పాలు తీసుకొస్తా, చాయ్ పెట్టు, తాగి పడుకుందాం అని చెప్పిండు. అయితే షాప్కి వెళ్ళిండు అనమాట. షాప్కి వెళ్తే అక్కడ చిన్న పాల, మేమిద్దరమే కదా ఇప్పుడు, పాప మా అత్తమ్మ దగ్గర ఉంది కాబట్టి చిన్న పాల ప్యాకెట్ తెమ్మంటే చిన్న పాల ప్యాకెట్ లేదని పెద్ద పాల ప్యాకెట్ తెచ్చిండు. తెచ్చినాక పెద్ద పాల ప్యాకెట్ తెచ్చిన అందులోకెళ్ళి కొన్ని పాలు తీసి దాచిపెట్టి రేపు పొద్దున ఎద్దు అట అని అంటే, నేను ఇప్పుడు కాగబెడుతున్నా. ఇందులోకి వెళ్ళి కొన్ని తీసి రేపు పొద్దున కొంచెం చేసుకున్నాను, ఎందుకంటే ఇద్దరికి ఇంత అవసరం లేదు ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు కొన్ని తీసి ఛాయ్ చేస్తా. నేను ఏ విధంగా ఛాయ్ చేస్తున్నానో, ఛాయ్ చేసే విధానం నాకు అస్సలు రాదా, మీరు కామెంట్ రూపంలో తెలియండి. ఇప్పుడు మా ఆయనకు అన్నం వద్దంట, స్పెషల్ ఇప్పుడు ఛాయ్ కావాలంటే ఆయనకు కొంచెం హెడ్ఏక్ ఉందట. సో ఇప్పుడు పాలు కాగబెట్టినా అంత పోస్తున్నా, చూడండి. ఇంకా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ మిక్స్ చేసి ఇంకా చాయ్ పెడతా. నా చేసే విధానం మీకు నచ్చుతుందో నచ్చదు ఫ్రెండ్స్, చూడండి. కొంచెం పోసిపోయినట్టు వాటర్ పోస్తా అంతే. పెద్ద గ్యాస్, అయ్యో చిన్న గ్యాస్ చేస్తున్నాను అనుకుంటారా, అక్కడ పెద్ద గ్యాస్ కనిపిస్తుంది, ఆ పెద్ద గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్. సో అందుకే చిన్న గ్యాసే, కుక్కర్ ఉందనమాట. కుక్కర్లో రైస్ పెడతాం. ఇక్కడ చిన్న దాని మీద కర్రీస్ కానీ, పాలు కానీ, చాయ్ కానీ మనకి ఏమైనా కావాలనుకుంటే అది చేసేస్తాం అంతే. అంటే పెద్ద గ్యాస్ కూడా నింపిస్తాం, కొంచెం టైం పడుతుంది. ఇక వాటర్ మిక్స్ చేస్తున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇంత చుక్క అయితే నేను అన్న ఫస్ట్ పెద్ద పాల ప్యాకెటే చుక్క చేస్తలే ఒక్క పూట మందం అంటే, మా ఆయన అన్నాడు అంత పెద్ద పాల ప్యాకెట్ ఇద్దరం కలిసి తాగుతామా, వద్దు రేపటికి పెట్టేసే అన్నాడు. సో అందుకే అట్లా చేసిన. ఇప్పుడు చక్కెర చాపత్తి వేస్తా. నాకు కొంచెం అచ్చిరానట్టుగా వస్తాయి వంటలు అయినా ఏదైనా. ఏమనుకోకండి, నేను చేసే విధానం ఎట్లుందో కామెంట్ రూపంలో తెలియండి ఫ్రెండ్స్ ప్లీజ్, సరేనా? ఇప్పుడు ఈ చక్కెర చాపత్తి వేసి అది ఫ్రిడ్జ్లో పెడతా. పోస్తున్నా ఫ్రెండ్స్, ఎంత వేయాలో కూడా చెప్పండి, నేనైతే ఇంత వేస్తున్నా. అయితే మా ఆయన కూడా అన్నాడు, నాకు కొంచెం తెలియదు అన్న, ఎప్పుడైనా నీకు చేతగానప్పుడు చేస్తా కదా, కొంచెం నాకు చెప్పు అన్నాడు. నాకు వచ్చుడే అంత మా ఆయననే ఇంకా బాగా చేస్తాడు వంటలు నాకన్నా. ఇప్పుడు చాపత్తి వేసినా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కెర వేస్తున్నా. ఇది కూడా నాకు తెలిసినట్టు వేస్తున్నా. ఎంతకి ఎంత వేయాలో మీరు ఫ్రెండ్స్. ఓ షెట్, అప్పుడే పాలు కాగబెట్టినప్పుడే వేసిన ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ వేసిన. ఎంత తీయగా ఉంటుందో, ఆయన పాపం తలకే వస్తుంది తాగుతాను. ఇప్పుడు అంత అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దయచేసి నాకు తప్పు అనుకోకరి, నాకు కొంచెం మచ్చిరు అన్నట్టు వస్తాయి. నాకు అయినా కూడా గుర్తు లేదు అసలు. నేను ఎప్పుడైనా కూడా ఇట్లా పాలు కాగబెట్టిన ఎప్పుడు తీయను, అప్పటి మందమే వేసుకుంటాం. ఆ విధంగా పోయింది నాకు. చక్కెర వేసిన వెంటనే, చాపత్తి వేసిన వెంటనే చక్కెర వేయడం, అట్లా ఆ విధంగా పోయింది వేసిన. ఇప్పుడు అది ఎంత తీయగా ఉంటుందో. మళ్ళీ కొన్ని వాటర్ మిక్స్ చేస్తా. ఇంకేం చేయాలి మనం, లేకపోతే పాలను మిక్స్ చేస్తాయి. నేనైతే ఏం చేయలేను కదా ఫ్రెండ్స్, వాటరే మిక్స్ చేద్దాం. అసలు నేను అట్లా అనుకోలేదు, ఎట్లుంటుందో ఏమో ఈ ఛాయ్. ఇక ఈ విధంగా నేను చేస్తా ఫ్రెండ్స్ ఏదైనా నా వంట. కానీ నాకు ముఖ్యంగా కర్రీస్ నీళ్ళ లెక్క అంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా కూడా ఫ్రై చేసుకుంటాను. టమాటా కానీ, వంకాయ కానీ, చిక్కుడుకాయ కానీ ఏదైనా కూడా ఫ్రై చేస్తాను. నేను పప్పు కూడా ఫ్రై చేద్దాం అనుకుంటా ఫ్రెండ్స్. నాకు ఫ్రైలు అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిరు కదా. ఇప్పుడు నేను చాయ్ పోసుకొని చాయ్ తాగుతాం. ఆ చాయ్లకి ఇంకా స్నాక్స్ ఉన్నాయి, ఏంటంటే బిస్కెట్స్, అటుకులు, అవి కూడా ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా మా వంట ఉంటుంది. ప్రతి ఒక్కరి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క కానీ తప్పుగా మాత్రం అనుకోకండి, ఎందుకంటే నేను మర్చిపోయాను. అసలు నాకు ఐడియా, అది హడావిడిలో ఏది గుర్తు రాలేదు. సో అందుకే నేను ఇట్లా తప్పు చేశాను, సారీ. ఎవరేమనుకో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.